తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. నాకు కొంచెం జలుబు చేసింది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఎండలకి వేడి జలుబు అంటారు కదా, అది. సో ఈ జలుబు వాయిస్తోనే చదువుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అన్నయ్య, నా పెళ్ళికి ఇంకా 15 రోజులే సమయం ఉంది. దానికోసం కావాల్సిన బంగారం మనం ఇంకా కొనలేదు. అలాగే మిగతా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. నువ్వు అవన్నీ చూసుకుంటావని తెలుసు, కానీ సమయం లేదు కదా. ఒకసారి గుర్తు చేద్దామని మెసేజ్ చేశాను. ఉంటా అన్నయ్య, జాగ్రత్త, బాయ్. తన మెసేజ్ చూడగానే నా మనసంతా ఏదోలా అయింది. మధుమతి గారి ప్రేమలో పడి అసలు విషయమే మర్చిపోయాను. 15 రోజుల్లో అంత డబ్బు ఎలా సర్దాలో అర్థం కాలేదు. ఇప్పుడు సర్దకపోతే పెళ్ళి ఆగిపోతుంది. అలా జరిగితే అమ్మ, శ్వేత ఏమవుతారో ఊహించడానికే కష్టంగా అనిపించింది. నా కూతుర్ని వదిలేయడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ముష్టి విసిరేస్తా అని మధుమతి అమ్మగారు మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. నా ఆత్మాభిమానం, ప్రేమ అమ్ముకొని ఒకరి ముందు చెయ్యి చాచి ఆ డబ్బు తీసుకొని పెళ్లి చేయాలా? అందులో తప్పే ఉంది అంటుంది మెదడు. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. ప్రాణం పోయినా సరే ప్రేమను అమ్మకు. అలా చేస్తే నీకు పశువుకు తేడా ఏముంటుంది అని ప్రశ్నించింది. ఇలా దారి తెలియక, గమ్యం లేక నాతో నేనే యుద్ధం చేస్తూ, నాలో నేనే సంఘర్షిస్తూ ముందుకు నడుస్తూ ఉండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా కన్నీళ్లకు ఆ దేవుడు కరిగిపోయాడనుకుంటా. ఫోన్లో అవతలి వాళ్ళు చెప్పింది వినగానే నా మొహం వెలిగిపోయింది. నా చెల్లి పెళ్ళి చేయడానికి నాకొక మార్గం దొరికింది అని మనసు సంతోషంతో నిండిపోయింది. వారం రోజుల తర్వాత మెల్లగా ఆటోలో నుంచి క్రిందికి దిగి గేట్ తీశాను. ఇంటి బయటే పీతాంబరం, కరివేపాకు ఉన్నారు. ఏమైపోయావు సిద్ధు? మధుని అడిగితే ఆఫీస్ ట్రిప్కి వెళ్ళాను అని చెప్పావంట. అంతా బాగా జరిగిందా అని నవ్వుతూ ఎదురొచ్చాడు. పెదాల చివర నొప్పిని దాస్తూ, హా, అంతా బాగా జరిగింది అంకుల్. అనుకోకుండా కొత్త కంపెనీలో క్లయింట్ ఎవరో వరంగల్ వచ్చారు. నన్ను వెళ్ళి వారికి డెమో ఇవ్వమన్నారు. అందుకే అలా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అని అన్నాను. మరి ఆ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? నువ్వు కూడా బాగా నీరసంగా కనిపిస్తున్నావు. నువ్వు నిజంగానే బాగున్నావా అని కంగారుగా అడిగారు. పని ఎక్కువ అవ్వడం వల్ల సరిగ్గా నిద్రలేదు, అంతే అంకుల్. మీరు టెన్షన్ పడకండి అని చెప్పి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మేడ మీదకు వెళ్ళాను. అంకుల్ కరివేపాకు నన్ను తీక్షణంగా గమనించడం నా చూపు దాటిపోలేదు. నేను పైకి రాగానే శ్వేత ఎదురొచ్చింది. అమ్మా, వదినా, అన్నయ్య వచ్చాడు అని అరుస్తూ నా దగ్గరకు వచ్చింది. ఎలా ఉన్నావమ్మా? నాకేంటన్నయ్య, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ ఆఫీస్ ట్రిప్ ఎలా జరిగింది? అంతా బాగా జరిగింది. నా చిట్టి చెల్లి మొహంలో అప్పుడే పెళ్ళికల వచ్చినట్టుందే అని సరదాగా అన్నాను. పో అన్నయ్య, నువ్వు మరీను అంటూ సిగ్గుపడిపోయింది. నిన్న మొన్నటి దాకా చాక్లెట్ కోసం మారం చేసిన చెల్లెలు చూస్తూ చూస్తూనే అప్పుడే పెళ్లి వయసుకు ఎదిగింది అంటే నమ్మలేకపోతున్నాను. తనని అలా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, మధుమతి గారు కూడా ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఇద్దరు నన్ను చూడగానే సంతోషపడుతూ నా దగ్గరకు వచ్చారు. ఇద్దరినీ ప్రేమగా ఆలింగనం చేసుకున్నాను. ఇంతలో మోకాళ్ళ మీద పాకుతూ నా చిట్టి తల్లి ఆరాధ్య బయటకు వచ్చింది. తనని చూడగానే అప్పటిదాకా ఉన్న నొప్పి మొత్తం ఎగిరిపోయింది. తనని ప్రేమగా నా చేతుల్లోకి తీసుకున్నాను. నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వుతో నా మనసంతా నిండిపోయింది. అందరితో కాసేపు మాట్లాడిన తర్వాత ఫ్రెష్ అవుదామని బెడ్రూమ్లోకి వెళ్ళాను. మధుమతి గారు కూడా నా వెంటే లోపలికొచ్చారు. ఏంటి శ్రీవారు, ఆఫీస్కి వెళ్ళి అటునుంచి అటే వారం రోజుల పాటు టూర్కి వెళ్ళిపోయారు? కొంపదీసి ఎవరైనా అమ్మాయితో వెళ్ళలేదు కదా? రామరామా, నిజంగా ఆఫీస్ పని మీదే వెళ్ళానండి. కావాలంటే ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. నా మొగుడు మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉందిలే. అయినా నేనుండగా నిన్నెవరైనా చూస్తే నేను ఊరుకుంటానా? వెంటనే నిన్ను నా చీరకొంగులో దాచేనా? ఆ మాటకు నేను నవ్వేశాను. అవును సిద్ధు, అమ్మ చెల్లిని ఊరు నుంచి అర్జెంటుగా రమ్మని చెప్పావంట. ఎందుకు? ఏమైనా విశేషమా? మీకు ఒక గుడ్ న్యూస్ అండి. శ్వేత పెళ్లి కోసం డబ్బులు ఎలా సర్దాలో తెలియక చాలా బాధపడ్డాం కదా.
ఆ సమయంలోనే నేను ఒక లాటరీ టికెట్ తీసుకున్నాను. ఆ దేవుడికి మన మీద జాలి కలిగిందే అనుకుంటా. ఆ లాటరీ మనకే వచ్చింది. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? అక్షరాల 50 లక్షలు. దాంతో శ్వేత పెళ్ళి అంగరంగ వైభవంగా చేయొచ్చు. అందుకోసమే శ్వేతకు నగలు బట్టలు కొందామని అమ్మని చెల్లిని పిలిపించాను. నేను చెప్పింది వినగానే మధుమతి గారు ఒక్కసారి ఎగిరి గంతేశారు. తన మొహంలో 1000 దీపాల కాంతి ఒకేసారి కనిపించింది. ఇంత మంచి విషయం ఇంత ఆలస్యంగా చెప్తావా? నాకు చాలా సంతోషంగా ఉంది సిద్ధు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి అని నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. నేను చెప్పాను కదా సిద్ధు, మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అని. నాకు ఈ ఆనందంతో మాటలు కూడా రావడం లేదు. వెంటనే ఈ విషయం అందరికీ చెప్పాలి అని చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళారు. తన ఆనందం చూసి నాకు కూడా మనసు నిండిపోయింది. నేను చెప్పిన విషయం తెలిసి అందరూ సంతోషించారు. తర్వాత అందరం కలిసి ఒక కార్ రెంట్కి తీసుకొని పెళ్లి షాపింగ్కి బయలుదేరాం. మధుమతి గారు కారు నడుపుతున్నారు. నేను తన పక్కనే కూర్చొని ఉన్నాను. అందరిలో ఆనందం చూస్తుంటే నాలో దాచిన భరించలేని నొప్పి కూడా పెదాల మీదకు చిరునవ్వుగా మారింది. వీళ్ళందరి మొహాల్లో చిరునవ్వు చూడటం కోసం నా ఆఖరి శ్వాస దాకా పోరాడాలి అనిపించింది. ఇంతలో పీతాంబరం ఎవరికో ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. మేమందరం ఏం మాట్లాడతాడా అని వింటున్నాం. హలో, కట్టమర్ కర్రా? ఎస్ సార్, హౌ మే ఐ హెల్ప్ యూ? నిన్న 10 రూపీస్ రీఛార్జ్ డన్, 6 కమ్, 4 నాట్ కమ్. మై 4 రూపాయలు వేర్ గో? ఆస్క్ కమ్. పాపం కస్టమర్ కేర్ అమ్మాయికి పీతాంబరం ఎంగిలి పీసు విని దిమ్మ తిరిగిందనుకుంటా. మేమందరం అయితే తెగ నవ్వుకుంటున్నాం. సార్, నాకు తెలుగు వచ్చు, దయచేసి మీరు తెలుగులోనే మాట్లాడండి. ఓ, యూ తెలుగు మీడియం? ఐ ఇంగ్లీష్ మీడియం. 6th క్లాస్ 2 times ఫెయిల్. జస్ట్ మిస్ MBBS FRCS లండన్. సరే, నిన్న 10 రూపాయలతో నా ఫోన్ రీఛార్జ్ చేస్తే 6 రూపాయలే వచ్చాయి. ఇంకో 4 రూపాయలు ఎక్కడికి పోయాయి? 4 రూపాయలు ట్యాక్స్ సార్. ఓర్ని ఎంకమ్మా, నేనే మార్కెట్కి సిటీ బస్సులో పోతాను. నా 10 రూపాయలు రీఛార్జ్ వేయడానికి మీ ట్యాక్సీలో పోయారా? ఎవడు పొమ్మన్నాడు మిమ్మల్ని అంటూ ఆవేశపడ్డాడు. సార్, అది ట్యాక్సీ కాదు, ట్యాక్స్ అంటే పన్ను కోసం. పన్నా? మీ నోట్లో పన్ను కట్టించుకోవడం కోసం నా 4 రూపాయలు తక్కువ వచ్చాయా? ఆ పన్ను కాదు సార్, మీరు ఏదైనా కొంటే ఆ ధరలో కొంచెం ప్రభుత్వానికి ఇవ్వాలి అన్నమాట. ఇప్పుడు మన ప్రభుత్వం డబ్బులు కూడబెట్టి మనకే కదా ఇచ్చేది. అలాంటప్పుడు కట్ చేయడం ఎందుకో? సరేలే, అయినా నీ గొంతు భలే ఉంది. ఇంతకీ నీ పేరేంటి? అప్పటిదాకా ఆవేశంగా ఉన్న పీతాంబరం మెల్లగా అడిగాడు. డ్రాకులా డయానా. అదేం పేరు? మా అమ్మ డ్రాకులా సినిమా చూసినప్పుడు పుట్టాను అని ఆ పేరు పెట్టారు సార్. ఇంకా నయం, ఇల్లు కడిగేటప్పుడు పుట్టలేదు, అప్పుడు ఫినాయిల్ పంకజం అని పెట్టేవాళ్ళేమో. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఇంతలో ధన్యవాదాలు, మీ బ్యాలెన్స్ అయిపోయింది, తిరిగి మాట్లాడాలంటే మళ్ళీ రీఛార్జ్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ అయిపోయింది. పీతాంబరం పోయిన 4 రూపాయల కోసం ఫోన్ చేస్తే ఉన్న 6 రూపాయలు కూడా పోయాయి. అయినా పీతాంబరం డ్రాకులాతో మాట్లాడుతూ వెనకాల రాధిక ఉందన్న విషయమే మర్చిపోయాడనుకుంటా. గుర్తుకొచ్చాక భయంగా వెనక్కి తిరిగి చూశాడు. ఒకే ఒక గుద్దు దెబ్బకు పీతాంబరం ముక్కు మళ్ళీ పచ్చడైంది. అది చూసి అందరం మళ్ళీ కడుపుబ్బా నవ్వుకున్నాం. అలా సరదాగా అందరం కలిసి నగల దుకాణంకు వెళ్ళాం. శ్వేత కోసం నెక్లెస్, లాంగ్ చైన్, గాజులు, చెవులకు బుట్టకమ్మలు కొన్నాం. శ్వేత అవన్నీ పెట్టుకొని నిలబడితే మహాలక్ష్మిలాగా కనిపించింది. నా దృష్టే తగులుతుందేమో అనిపించింది. తన మొహం కూడా ఆనందంతో వెలిగిపోతోంది. ఒకసారి కళ్యాణ్కి చూపిస్తాను అని వీడియో కాల్ చేసి మాట్లాడుతోంది. నేను నవ్వుకుంటూ అక్కడి నుంచి పక్కకి వచ్చాను. వెంటనే మధుమతి గారు ఉన్నారు. బోసిగా ఉన్న తన మెడ చూస్తుంటే నాకేదోలా అనిపించింది. తన కోసం ఏమీ కొనలేని నా నిస్సహాయత చూసి నాకే కోపం వచ్చింది. ఏమైంది శ్రీవారు అలా ఉన్నారు? నన్ను క్షమించండి, చెల్లికి బంగారం కొంటున్నా కానీ మీకోసం ఏమీ కొనలేకపోతున్నాను. అయ్యో సిద్ధు, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మా భార్యలకు మమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే భర్త దొరకడమే వెలకట్టలేనంత సంపద. అంతకు మించి ఈ జన్మకు నాకేం వద్దు. అయినా నా దగ్గర బంగారం లేదని ఎవరన్నారు? 66 కేజీల బంగారం ఉంది కదా. 66 కేజీలా అని ఆశ్చర్యంగా అడిగాను. అవును, మీరు 60, ఆరాధ్య 6 కేజీలు ఉన్నారు, కలిపితే 66 కదా అని నవ్వింది. అది విని నేను కూడా మనసారా నవ్వేశాను. ఇలా అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ తనతో చివరిదాకా ఉండలేకపోవడం నా దురదృష్టం.
కన్నీరు కన్ను దాటి వస్తాను అంటుంటే బలవంతంగా అక్కడే ఆపేశాను. ఇంతలో మధుమతి గారు, కానీ శ్రీవారు. హా, ఏంటండి? నాకు ఇప్పుడున్న 6తో పాటు మీతో ఇంకో 6 కావాలని ఉంది అని సిగ్గుపడుతూ అన్నారు. తను ఏమన్నారో మొదట నాకు అర్థం కాలేదు, కానీ అర్థమయ్యాక నోరు తెరిచి అలాగే ఉండిపోయాను. మధుమతి గారు నాతో కలిసి ఒక బిడ్డను కనాలని అనుకుంటున్నారా? ఊహించుకుంటుంటేనే గాల్లో తేలినట్టు అనిపించింది. కానీ ఆ దేవుడు ఈ జన్మలో నాకు ఆ అదృష్టం రాయలేదు అనుకుంటా. కళ్ళల్లో తెలియకుండానే సన్నటి నీటి పొర కమ్మింది. ఇంతలో అమ్మ, శ్వేత మా దగ్గరకు వచ్చారు. దాంతో ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. తను పలికిన మాటలు విన్నా నా మది ఊహల్లో తేలిపోతుంటే ఆనందం నింపుకుంటూ ముందుకు నడిచాను. నగల షాపింగ్ అయిపోగానే అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళాం. ముందుగా శ్వేతకు పెళ్లి చీరలు కొన్నాం. నాకెందుకురా చీరలు, నేనేమైనా కడతానా పెడతానా అని అమ్మ వద్దు అంటున్నా సరే తనకు కూడా మంచి చీరలు కొన్నాను. అమ్మకు మన కోసం నిరంతరం ఆలోచిస్తూ ప్రేమించడం మాత్రమే తెలుసు. అలాంటి తన కోసం ఒకే ఒక్క చీర కొన్నా సరే మహారాణిలాగా ఫీల్ అవుతారు. ఆ ఒక్క చీర కట్టుకొని వీధిలో అందరినీ పిలిచి చూపించి మరీ మురిసిపోతారు. నిజంగా నిస్వార్థం అనే పదం అమ్మని చూసే పుట్టిందేమో అని అనిపిస్తుంది. అలాగే అమ్మతో పాటు ఆరాధ్యకు కూడా బట్టలు కొన్నాం. పీతాంబరం, రాధిక దంపతులకు కూడా పట్టుబట్టలు కొన్నాను. మా అమ్మ, నాన్న తర్వాత అంతటి స్థానం వారిదే. అవి వారి చేతికి ఇస్తుంటే వారి కళ్ళ నిండా కన్నీళ్ళే. నా కోసం ఉంటున్న ఇంటిని అమ్మాలని చూసిన వాళ్లకు నేను కేవలం జత బట్టలు పెడుతుంటే తెగ సంబరపడుతున్నారు. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో ఈ జన్మలో మీరు పరిచయం అయ్యారో అనిపించింది. కరివేపాకు ఎలాగో కొన్ని రోజుల్లో మామూలు మనిషి అవుతాడు కదా అని తన కోసం కూడా బట్టలు కొన్నాం. వాడు ఆనందంతో భౌ భౌ అన్నాడు. అది చూసి అందరం నవ్వుకున్నాం. ఇంకా మధుమతి గారి కోసం ప్రత్యేకంగా నేనే ఆకుపచ్చ రంగులో పట్టుచీర కొన్నాను. ఎందుకు శ్రీవారు ఈ రంగే కొన్నారు అని అడిగింది. ఆకుపచ్చ ప్రకృతికి చిహ్నం. ప్రకృతిలాగా మీరు కూడా నాకు ప్రతిరోజు సరికొత్తగా కనిపిస్తారు. మీ నవ్వులు జారే జలపాతంలాగా, మీ మాటలు పక్షుల కిలకిలా రావాల్లాగా, మీతో కలిసి వేసే అడుగులు వెన్నెల తీరంలో నడిచినట్టు, మీతో గడిపే సమయం ఉదయపు వేళ సంద్రపు ఒడ్డున సేదతీరినట్టు, ఇలా రోజుకు ఒకలాగా అనిపిస్తారు. మిమ్మల్ని చూస్తూ అలా జీవితం మొత్తం గడిపేయచ్చు అనిపిస్తుంది. అలాగే ప్రకృతిలాగా మీకు కూడా సహనం చాలా ఎక్కువ. అందుకే నన్ను 6 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నారు. నా మాటలు విని మధుమతి గారు మేము ఎక్కడున్నామో కూడా మర్చిపోయి నా చెంప మీద ముద్దు పెట్టి సిగ్గుపడుతూ వెళ్ళిపోయారు. ఒక్కసారి చుట్టూ చూశాను. మా వాళ్ళు ఎవరూ చూడలేదు, కానీ అక్కడున్న కొంతమంది సేల్స్మెన్స్, కస్టమర్లు మాత్రం మమ్మల్ని చూసి నవ్వుకున్నారు. నేను సిగ్గుపడుతూ మా వాళ్ళ దగ్గరకు వచ్చేసాను. తర్వాత నేను వద్దు అంటున్నా సరే వినకుండా అందరూ కలిసి నాకు ఒక సూట్ కొన్నారు. అది వేసుకున్నాక అద్దంలో నన్ను నేను చూసుకుంటే నిజంగానే భలే ఉన్నాను, హీరోలా ఉన్నాను అనిపించింది. అలా అందరం కలిసి రోజంతా షాపింగ్ చేసి అక్కడే పక్కనే ఉన్న హోటల్లో భోజనం చేసేసి తర్వాత ఇంటికి వచ్చేసాం. అందరూ అలసిపోవడంతో రాగానే పడుకున్నారు. నేను ఇప్పుడే వస్తాను అని మధుమతి గారికి చెప్పి ఎవరూ చూడకుండా ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ తీసుకొని తలుపు దగ్గరగా వేసి బయటకు వచ్చాను. చుట్టూ చూసి నాకు కాస్త దూరంలో ఉన్న నీళ్ళ ట్యాప్ దగ్గరకు వెళ్ళాను. ఒక్కసారి చుట్టూ చూశాను. ఎవరూ లేరని అనిపించింది. అప్పుడు నేను అరిచినా ఎవరికీ శబ్దం రాకూడదు అని వెంట తెచ్చిన ప్లాస్టిక్ కవర్లో నా తల పెట్టుకున్నాను. అప్పటిదాకా పంటి బిగున దాచుకున్న నొప్పిని ఇక ఆపలేక అమ్మా అని గట్టిగా అరిచాను. కాసేపు అలా అరుస్తూ ఉన్నాను. తర్వాత జేబులో ఉన్న కొన్ని టాబ్లెట్స్ తీసి వేసుకున్నాను. ప్రాణం పోతున్నంత నొప్పిగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. కంటి నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ట్యాప్ కింద తల పెట్టేశాను. కాసేపటికి కాస్త నొప్పి తగ్గినట్టు అనిపించింది. ఇంకా లేచి లోపలికి వెళ్దాం అనుకునే సమయంలో సరిగ్గా అప్పుడే ఎవరో నా భుజం మీద చెయ్యి వేశారు. ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించింది. మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే పీతాంబరం. వెంటనే నా కన్నీళ్ళని తుడుచుకొని, అయ్యో ఏమైంది అంకుల్, ఇంకా పడుకోలేదా? రోజంతా తిరిగాం కదా, కాస్త చిరాకుగా ఉంటే ట్యాప్ కింద తల పెట్టాను అంతే. పదండి, లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం అని తడబడుతూ నోటికి వచ్చింది మాట్లాడేశాను. అరే సిద్ధు, ఇంకా నటించకురా. ఇంకా ఎంతసేపు ఒక్కడివే లోపలే కుమిలిపోతావు, నాతో కాస్త పంచుకోరా అని అన్నారు. ఆ మాట వినగానే బాధ పొంగుకొచ్చింది. అంకుల్ని గట్టిగా కౌగిలించుకున్నాను. కాసేపు వెక్కి వెక్కి ఏడ్చాను. గుండెల్లోని బాధ మొత్తం తీరిపోయేదాకా అలాగే ఉండిపోయాను.
నేను కాస్త కుదుట పడిన తర్వాత, ఏమైంది సిద్ధు, ఉదయం నుంచి అందరూ నీ పెదాల మీద ఉన్న చిరునవ్వును చూశారు, కానీ నీ కళ్ళలోని బాధను నేను చూశాను. వాటికి నీ పెదాలలాగా నటించడం రాదు సిద్ధు. అసలు ఏమైంది, నాకు కూడా చెప్పకూడదా? అంకుల్, చెప్పు సిద్ధు. నేను నా కిడ్నీ అమ్మేశాను అని మెల్లగా ఒక్కో మాట పలికాను. పీతాంబరం ఒక్కసారిగా షాక్తో నోరు తెరిచి అలాగే ఉండిపోయాడు. ఏంటి సిద్ధు నువ్వు అనేది? కళ్ళనీళ్లతో అవును అన్నట్టు తల ఊపాను. అంకుల్ వెంటనే నా చొక్కా పైకెత్తి చూశాడు. నేను చెప్పింది నిజమని తెలిసి ఆయన కళ్ళ నిండా కన్నీళ్ళు. నన్ను లాగిపెట్టి ఒక్కటి పీకారో. సిద్ధు, నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎంత పని చేశావురా? ఇలాంటి పని ఎవడైనా చేస్తాడా? నువ్వు అసలు మనిషివేనా? ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని కోపంగా నా మీద అరిచారు. మీరు కూడా మాట్లాడకు అంటే ఈ బాధను ఒక్కడే మోయలేను అంకుల్. నన్ను ఏం చేయమంటారు? ఒకవైపు శ్వేత పెళ్ళి దగ్గర పడింది, డబ్బు వచ్చే దారి కనపడటం లేదు. అయినా మనలాంటి మధ్యతరగతి బ్రతుకులని నమ్మి మన వీధిలో కిరాణా కొట్టువాడే 5,000కు మించి ఖాతా పెట్టుకోడు. ఇంకా 50 లక్షలు ఎవడిస్తాడు? అయినా లాటరీలో లక్షలు రావడానికి జీవితం ఏమైనా సినిమానా? ఈ పెళ్ళి జరగకపోతే అమ్మ చెల్లి ప్రాణాలతో ఉండరు. వారి ఆనందం కోసం నా ప్రాణాలే ఇస్తాను. ఇంకా ఈ కిడ్నీ ఒక లెక్క. కానీ చాలా నొప్పిగా ఉంది అంకుల్. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఊపిరి ఆగిపోతున్నట్టు, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది. నా మాటలు వినగానే పీతాంబరం నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. సారీ సిద్ధు, ఏదో పొరపాటున కొట్టేశాను. ఇంకెప్పుడు అలా చేయనురా. అయినా నీకే ఎందుకు ఇలా జరగాలి? ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమనే వదిలేస్తున్నావు. తోడబుట్టిన చెల్లి కోసం ఇప్పుడు నీ శరీరంలోని భాగాన్ని అమ్మేశావు. లోపల అంత నొప్పి పెట్టుకొని బయటకు నవ్వుతూ మాతో ఎలా ఉంటున్నావురా? అయినా ఆ దేవుడి విగ్రహం మాత్రమే రాయితో చేశారనుకున్నాను. కానీ ఆయన గుండె కూడా రాయితోనే చేశారేమో అనిపిస్తుంది. లేకపోతే నీ కన్నీళ్లకు ఈ పాటికి కాస్తైనా గుండె కరగదా అంటూ అంకుల్ కూడా ఏడ్చారు. ఇద్దరం అలాగే ఉండిపోయాం. ఇద్దరి చెంప నుంచి జారుతున్న కన్నీరు గుండెను తాకుతూ కాస్త కుదుటపరిచింది. అంకుల్, మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకండి. శివుడు విషం గొంతులో దాచినట్టు ఈ నిజం నా గుండెలోనే దాచుకుంటా సిద్ధు. సరే అని ఇద్దరం ఇంట్లోకి వెళదామని వెనక్కి తిరిగాం. మేము ఊహించని విధంగా మా ఎదురుగా శ్వేత నిలబడి ఉంది. తన కంటి నిండా కన్నీళ్ళే. తనను చూడగానే షాక్ అయ్యాను. తన కంటి నిండా కన్నీళ్ళు. తనకు మొత్తం నిజం తెలిసిపోయింది అని అర్థమైంది. ఒక్కసారిగా ఇప్పుడు తనకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇంతలో తను పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా కాళ్ళ మీద పడింది. గుండె పగిలేలా ఏడుస్తోంది. తనని ఎలా సముదాయించాలో నాకు తెలియడం లేదు. తన బాధ చూస్తుంటే నా గుండె కూడా చెరువైంది. ఊరుకో చెల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాను. ఎంత పని చేశావన్నయ్యా? నా కోసం, నా పెళ్లి కోసం నీ శరీరంలోని భాగాన్నే త్యాగం చేశావా? ఇలా ఎవరైనా చేసింటారా? చేసే సాహసం కూడా ఆలోచించి ఉండరేమో. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? కాసేపు నా కన్నీటితో నీ కాళ్ళైనా కడగని అంటూ ఏడుస్తోంది. మెల్లగా తన చేతులు పట్టుకొని పైకి లేపాను. నా చిట్టి చెల్లి కళ్ళ నుంచి కన్నీరు చూస్తుంటే నా మనసు కూడా బాధపడింది. అంత మాట అనకు చెల్లి. నీకొక విషయం గుర్తుందా? మన చిన్నప్పుడు మనం ప్రతిదానికి ఒకరికొకరు గొడవ పడేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం. కానీ ఒకసారి నేను స్కూల్లో ఎవరితోనో గొడవపడ్డాను. ఆ విషయం తెలిసి నాన్న కర్ర తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చాడు. నా మీద ఒక్క దెబ్బ వేయగానే నాకంటే నువ్వే ఎక్కువ ఏడ్చి కొట్టకుండా అడ్డుపడ్డావు. అది చూసి నాన్న నన్ను కొట్టడం ఆపేశారు. ఆ తర్వాత నేను బాధపడుతూ అన్నం తినకుండా ఉంటే నువ్వే ఒక ప్లేట్లో అన్నం పప్పు తీసుకొని వచ్చి నీ చిన్ని చేతులతో తినిపించావు. నన్ను నాన్న కొట్టాడని నీ కంటి నుండి కన్నీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి. దెబ్బ నాకు తగిలితే నొప్పి నీకు వస్తుందే అని ఆశ్చర్యం వేసింది. అప్పుడే అర్థమైంది, మనం కలిసి పుట్టాం. మనలో మనం ఎన్ని గొడవలు అయినా పడతాం. కానీ మనలో ఒకరికి కష్టం వస్తే చాలు, ఇంకో చెయ్యి కన్నీరు తుడుస్తుంది. రక్త సంబంధం అంటే ఇదేనేమో. జీవితాంతం నీ కంటి నుండి కన్నీళ్లను రాకుండా చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. తోడబుట్టినవాడు అంటే ఆస్తులు పంచుకునేవాడు మాత్రమే కాదు, ఆత్మీయత పంచేవాడు, కష్టాలను పంచుకునేవాడు, కన్నీరు తుడిచేవాడు, వెన్ను తట్టేవాడు, తోడు నిలిచేవాడు. మనమిద్దరం ఒకటే గర్భం నుంచి వచ్చాం. మన శరీరాలు వేరైనా రక్తం ఒకటే. నా మాటలకు శ్వేత ఏడుస్తూ నన్ను గట్టిగా పట్టుకుంది. తన కన్నీళ్లు నా గుండెను తాకుతున్నాయి. నేను తనని ఓదార్చాను. అన్నయ్య, నాకు ఈ పెళ్ళి వద్దు.
ఈ పెళ్లి జరిగితే నేను కళ్యాణ్ భార్యగా మారుతానేమో, కానీ నేను ఈ భూమి మీదకు రాకముందే నీ చెల్లిని, నీ రక్త మాంసాలు అమ్మి నాకు పెళ్లి చేస్తే ఆ బరువును నేను జీవితాంతం మోయలేను, నా వల్ల కాదు. కావాలంటే జీవితాంతం పెళ్లి లేకుండా ఉండగలను, కానీ ఇప్పుడు ఆ డబ్బుతో పెళ్లి చేసుకొని సంతోషంగా మాత్రం ఉండలేనన్నయ్యా అంటూ బోరున ఏడుస్తోంది. అలా అనకురా, నీ సంతోషం కోసమే ఇదంతా చేశాను. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళి ఆపితే నేను చేసిన పనికి అర్థం లేకుండా పోతుంది. నిజంగా ఈ అన్న సంతోషమే కోరుకుంటే ఈ పెళ్ళికి ఒప్పుకోమ్మా అని అన్నాను. అవును శ్వేత, మీ అన్నయ్య చాలా ఎదిగిపోయాడమ్మా. కన్నవారినే తన్ని తరిమేస్తున్న ఈ రోజుల్లో చెల్లి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. తను చేసిన త్యాగానికి అర్థం ఉండాలంటే ఈ పెళ్ళికి ఒప్పుకో తల్లి అంటూ పీతాంబరం కూడా నచ్చ చెప్పాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలని ఉంది అన్నయ్య అంటూ శ్వేత ఏడుస్తూ పెళ్లికి సరే అంది. నేను తన కన్నీటిని తుడిచి నుదుట మీద ముద్దు పెట్టుకున్నాను. ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి, ఎవరికీ తెలియనివ్వకండి, తెలిస్తే అస్సలు తట్టుకోలేరు అని అన్నాను. తర్వాత ముగ్గురం ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరుగుతుంటే సరిగ్గా అప్పుడే మధుమతి గారు బయటకొచ్చారు. తనని చూడగానే ఎక్కడ విషయం తెలిసిపోతుందో అని కంగారు పడ్డాను. ఏమైంది సిద్ధు, ఈ సమయంలో ముగ్గురు ఇలా మీటింగ్ పెట్టారు? ఏంటి శ్వేత, ఆ కన్నీళ్ళేంటి అని కంగారుగా అడిగింది. ఒక్క క్షణం నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాక తటపటాయిస్తూ అలాగే నుంచున్నాను. ఇంతలో పీతాంబరం, ఏమీ లేదమ్మా, పెళ్ళి దగ్గర పడింది కదా, అందరినీ విడిచి వెళ్తున్నానని శ్వేత ఏడుస్తుంటే ఇద్దరం సముదాయిస్తున్నాం అంతే. మధుమతి గారు శ్వేత దగ్గరకు వచ్చారు. బాధపడకు శ్వేత, నువ్వు పెళ్ళయ్యాక మన ఇంటి నుంచి బయటకు వెళ్తావేమో, కానీ మా గుండెలో నుంచి కాదు. నువ్వు మమ్మల్ని తలుచుకోగానే రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోతాం అంటూ ధైర్యం చెప్పింది. ఆ మాటకు శ్వేత నవ్వేసింది. తన నవ్వు చూసి నా మనసు కాస్త కుదుట పడింది. తర్వాత బాగా ఆలస్యం అయిపోవడంతో అందరం ఇంట్లోకి వెళ్ళాం. అమ్మ చెల్లి ఉండడంతో నాకు వేరే మార్గం లేక మధుమతి గారితో పాటు బెడ్రూమ్లోనే ఒకే బెడ్ మీద పడుకున్నాను. తనకు నా చొక్కా లోపల కట్టు కనిపించకూడదు అని దుప్పటి మొత్తం కప్పుకున్నాను. తన వైపు చూశాను. మధుమతి గారు నిద్రపోకుండా నన్నే చూస్తున్నారు. ఏమైందండి అలా చూస్తున్నారు? శ్రీవారు ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది, నిజమేనా అని అడిగారు. ప్రేమించిన వారు ఎలా ఉన్నారో వారి కళ్ళు చూసి చెప్పేయచ్చు అంటే అబద్ధం అనుకున్నా, కానీ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. కానీ తన దగ్గర నిజం చెప్పలేను, అందుకే లేదండి కాస్త తలనొప్పిగా ఉంది అంతే అని అన్నాను. నేను ఆ మాట అనగానే మధుమతి గారు నా దగ్గరగా వచ్చి నా తలను తన ఒళ్ళో పెట్టుకొని తన చేతులతో తలను మెల్లగా అదుముతున్నారు. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, మీరు పడుకోండి అని అన్నాను. శ్రీవారు గమ్మున కళ్ళు మూసుకొని పడుకోండి. అది పడుకోమన్నానా అంటూ రాత్రిపూట నిద్రకు మారాన్ చేస్తున్న బిడ్డను తల్లి అరిచినట్టు అరిచారు. నేను ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాను. తన ఒళ్ళో తన చేతి స్పర్శ తాకుతుంటే తెలియకుండానే అప్పటిదాకా నా మదిలో గూడు కట్టుకున్న బాధ కొద్ది కొద్దిగా కరిగిపోయింది. అలా నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. తర్వాతి రోజు ఆదివారం కావడంతో కొంచెం ఆలస్యంగా నిద్రలేచాను. నా నొప్పి కాస్త తగ్గినట్టు అనిపించింది. మధుమతి గారు అప్పటికే లేచి రెడీ అయ్యి టిఫిన్ తయారు చేస్తున్నారు. నేను కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాను. అందరం కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తినేసాం. ఆ తర్వాత అమ్మ చెల్లి ఊరు వెళ్ళడానికి తయారయ్యారు. రేపు వెళ్ళొచ్చు కదమ్మా అని అన్నాను. నీకు తెలియందే ఉంది సిద్ధు, అసలే పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, వెళ్ళి ఒక్కొక్కటి చేయాలి. మీరిద్దరూ తర్వాతి వారం నుంచి ఆఫీస్కి సెలవు పెట్టి ఊరికి వచ్చేయండి అని అంది. సరే అమ్మా అని ఇద్దరం తల ఊపాం. అమ్మ చెల్లి ఆరాధ్య ముగ్గురు ఊరు వెళ్ళడానికి కిందకొచ్చారు. క్యాబ్లో లగేజ్ మొత్తం పెట్టేశాను. వెళ్లే ముందు శ్వేత వచ్చి నా కాళ్లకు నమస్కారం చేసింది. అదేంటే కొత్తగా, ఎప్పుడూ అలా చేయలేదు కదా అని అమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పుడు అన్నయ్య చాలా ఎదిగిపోయాడులేమ్మా అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సమాధానం చెప్పింది. నేను తన దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచాను. మా ఇద్దరి ప్రేమ చూస్తూ అందరూ ఆనందపడ్డారు. తర్వాత కారు మెల్లగా బయలుదేరింది. నేను మధుమతి గారు వారికి వీడ్కోలు చెప్పి మేడ మీదకు వెళదామని గేట్ తీయగానే ఎదురుగా కరివేపాకు పీతాంబరం నుంచొని ఉన్నారు. పీతాంబరం చాలా వింతగా రెడీ అయి ఉన్నాడు. ఏమైంది అంకుల్, ఈ బుడబుక్కల గెటప్ ఏంటి, ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తున్నారా అని నవ్వుతూ అడిగాను. ఏంటి సిద్ధు, అప్పుడే మర్చిపోయావా, ఈరోజు ఆ కర్పూరం కరివేపాకు పెళ్ళి, మనం వెళ్ళి ఆపాలి అనుకున్నాం కదా, అందుకే ఈ గెటప్. ఆ పెళ్ళికి వెళ్తున్న పూజారిని కిడ్నాప్ చేయించాను. ఇప్పుడు నేనే ఆ పెళ్ళికి పురోహితుడిని, ఎలాగైనా ఆ పెళ్ళి ఆపుతా.
కుక్కలా తోక ఊపుతున్న కరివేపాకును మనిషిని చేస్తా. రామాయణంలో శ్రీరామచంద్రుడు రాయిని అమ్మాయిగా మలిస్తే ఈ పీతాంబరం కుక్కను మనిషిని చేయబోతున్నాడు అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు. అసలు మనిషిని కుక్కలా చేసి ఈ సమస్య మొదలుపెట్టింది నువ్వే కదా అంటూ కరివేపాకు పంచివేశాడు. దానికి మేము నవ్వేశాం. అరే కక్కు, నా టాలెంట్ని తక్కువ అంచనా వేస్తున్నావు. అప్పుడప్పుడు అంబానీ కూడా నాకు మెసేజ్ చేస్తాడు తెలుసా అని పీతాంబరం గర్వంగా నవ్వాడు. అంబానీ నీకు మెసేజ్ చేస్తాడా అంటూ అందరూ ఆశ్చర్యపోతూ అడిగాం. నా జియో సిమ్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకోమని మెసేజ్ చేస్తుంటాడు, నేను పట్టించుకోను. అది వినగానే మాకైతే నవ్వు ఆగలేదు. తర్వాత అందరం కలిసి ఆ కర్పూరం పెళ్లి జరిగే మండపానికి బయలుదేరాం. మండపం బయటే కారు ఆపేశాం. ఒరే కక్కు, నిన్ను చూస్తే వాడు గుర్తుపడతాడు, నువ్వు కారులోనే ఉండు, సరిగ్గా టైం చూసి నేను నిన్ను పిలుస్తాను, అప్పుడు వచ్చేయ్ సరేనా అని పీతాంబరం చెప్తే దానికి కరివేపాకు సరే అన్నాడు. మేము ముగ్గురం కారు దిగి నడుచుకుంటూ మండపం లోపలికి వెళ్ళాం. పెళ్లికి సుమారు 100 మంది దాకా వచ్చారు. పీతాంబరం వెళ్ళి వేదిక మీద కూర్చున్నాడు. నేను మధుమతి గారు ఆయన పక్కనే కూర్చున్నాం. అతిథులందరూ వచ్చారు, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం కనిపించలేదు. వీళ్ళు ఎక్కడికి పోయారు అని ముగ్గురం వెతుకుతూ ఉండగా సరిగ్గా అప్పుడే మండపం బయట హడావిడి మొదలైంది. ఆకుపచ్చ రంగు పంచ, తెల్ల చుక్కా వేసుకొని, కళ్ళకు ఎర్రద్దాలు పెట్టుకొని, తలకి పశువుల తాడంత బాసికం కట్టుకొని, లాటరీలో సెకండ్ హ్యాండ్ బనియన్ గెలిచినంత సంతోషపడుతూ పెళ్ళికొడుకు, అదే కరివేపాకు కాదు కరివేపాకు రూపంలో ఉన్న కుక్క వచ్చాడు. తన పక్కనే మాడిపోయిన మసాలా దోస రంగు చీర కట్టుకొని, నడుముకి బంగారు రంగు బెల్టును వడ్డానంలా వేసుకొని, 2 పిలకలు కట్టుకొని, దానికి ఎర్ర రంగు రిబ్బన్లు కట్టుకొని, ఆషాఢం ఆఫర్లో ఇత్తడి బిందె గెలుచుకున్నంత సిగ్గుపడుతూ పెళ్లి కూతురు కర్పూరం వచ్చింది. వాళ్ళిద్దరూ వేదిక దగ్గరకు వస్తుంటే సడన్గా ఆగిపోయారు. ఏం జరుగుతుందా అని అందరం ఆసక్తిగా చూస్తున్నాం. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దాలతో పాట మొదలైంది. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తాపా డుగుడు గుడు గుడ్డు గుడుగని, అందాల దునియానే చూపిస్తాపా చిక్కు 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 బుక్కని. ఆ పాటకు చన్నీళ్ళు అనుకొని వేణీళ్ళు ఒంటి మీద పోసుకుంటే ఎలా మెలకలు తిరుగుతామో అలా తిరుగుతూ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. అది చూసి పెళ్ళికి వచ్చిన అందరూ ఈలలు కేకలతో సందడి చేస్తున్నారు. ఇంతలో అరే సిద్ధు, కొంపదీసి దారిలో పిచ్చుకుక్క ఏమైనా కరిచిందంటావా? ఉన్నట్టుండి అలా డ్యాన్స్ వేస్తున్నారేంటి అని పీతాంబరం ఆశ్చర్యంగా అడిగాడు. అయ్యో మీకు తెలీదా అంకుల్, ఇప్పుడు అదే ట్రెండు. పెళ్లి చూపుల్లో అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి భరతనాట్యం కూచిపూడి వచ్చా అని అడగడం మానేసి బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ వచ్చా అని అడుగుతున్నారు. ఇది ఎక్కడి విడ్డూరం? ముందుకు రింగ పాటకు డ్యాన్స్ వేస్తూ ఉంగరాలు మార్చుకోవటం, నేను వీడని నీడను నేనే అనే పాటకు డ్యాన్స్ వేస్తూ తాళి కట్టడం చేస్తారేమో అని ముక్కున వేలేసుకున్నాడు. అది చూసి మేమిద్దరం పక్కన నవ్వేశాం. అలా ఇద్దరు డ్యాన్స్ ఆడుతూ వచ్చి పీటల మీద కూర్చున్నారు. పీతాంబరాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, పూజారి గారు మీ పేరేంటి అని అడిగారు. నన్ను అందరూ లోకులు కాకులు అంకుల్ అని పిలుస్తారు. పీతాంబరం చెప్పింది విని నాకైతే నవ్వు ఆగలేదు. బలవంతంగా ఆపుకున్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందే అని కరివేపాకు సందేహంగా అడిగాడు. నేను పెళ్ళిళ్ళు చేయడంతో పాటు ఎగిరే విమానాలకు ఇంధనం అయిపోతే హీలియం బెలూన్ వేసుకొని వెళ్ళి కిరోసిన్ క్యాన్ ఇచ్చి వస్తుంటా. బహుశా అప్పుడు చూసుంటారు. అదేంటి, విమానాలు కిరోసిన్తో నడుస్తాయా అని కరివేపాకు ఆశ్చర్యంగా అడిగాడు. కిరోసిన్ కర్మ, అనాసిన్తో కూడా నడుస్తాయి. అనాసిన్ టాబ్లెట్ కదా. ఈ పీతాంబరం ఏదేదో మాట్లాడి కొంప ముంచేలా ఉన్నాడు అని మనసులో అనుకొని, మీరు మాట్లాడుకుంటూ ఉంటే పెళ్లి ముహూర్తం దాటిపోతుంది అని తొందర పెట్టాను. ఆ మాటకు కరివేపాకు కర్పూరం సిగ్గుపడుతూ తల వంచుకున్నారు. సిగ్గుపడుతున్న వాళ్ళ జంటను చూస్తుంటే సిగ్గు లేకుండా చచ్చిపోవాలనిపిస్తోంది. పాపం పీతాంబరం అయితే పళ్ళు నూరుతున్నాడు. ఈ అంకుల్ ముందు ఇంకెంత పెంట చేస్తాడో, ఈ పెళ్ళి ఎలా ఆపుతాడో. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.